హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంగ్లీష్ క్లాస్లో మనము ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వీటికి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాము. ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో యూస్ చేస్తారు, క్వశ్చన్ ట్యాగ్స్ లాగే. ఇవి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకునేదంటూ ఏముండదు, జస్ట్ మనము ఎక్కువసార్లు చదివి రిపీటెడ్గా చదివి వాటిని గుర్తుపెట్టుకోవాల్సిందే. తెలుగు మీడియం వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకి చాలా తెలుసుంటాయి, కాకపోతే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ టెట్, డిఎస్సి, తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా పెడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్లే. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఫస్ట్ బిట్. కాల్ ఇన్ దీనికి మీనింగ్: ఏ టు జాయిన్, బి రికలెక్ట్, సి సమ్వాన్, డి డిమాండ్. మీరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఫాస్ట్గా కామెంట్ చేయండి. సో కాల్ ఇన్ అంటే టు జాయిన్ అనే వర్డ్ బదులుగా కాల్ ఇన్ అనేది యూజ్ చేస్తారనమాట. అంటే ఈ ఇడియమ్స్, ఫ్రేజెస్ వాటి యాక్చువల్ మీనింగ్ కాకుండా వేరే వర్డ్ బదులుగా వాటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్, కాల్ ఆన్: ఏ టు డిమాండ్, బి టు జాయిన్, సి టు ఫైండ్, డి విజిట్ అండ్ సీ. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ డి, విజిట్ అండ్ సీ. నెక్స్ట్, బ్రింగ్ అప్: టు రేర్, కాజ్, ప్రొడ్యూస్, షో. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి. సో ఆన్సర్ ఏ, టు రేర్ అంటే పెంచుట, పైకి తీసుకొని వచ్చుట అని అర్థం అన్నమాట. నెక్స్ట్, అప్ టు డేట్: ఏ ఈక్వల్ రేట్, బి ఆబ్సలేట్, సి మోడర్న్, డి అప్ టు ద డేట్. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. అప్ టు డేట్గా ఉన్నావు అని అంటారు కదా, అంటే సి మోడర్న్. నెక్స్ట్, ఆల్ ఇన్ ఆల్: ఏ కేర్లెస్, బి మోస్ట్ ఇంపార్టెంట్, సి ఇన్సిగ్నిఫికెంట్, డి లెస్ ఇంపార్టెంట్. బి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, టూత్ అండ్ నెయిల్: ఏ టు బ్లండర్, బి టు పే, సి టేక్ రిస్క్, డి విత్ ఆల్ పవర్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ డి, విత్ ఆల్ పవర్. నెక్స్ట్, ఏ డార్క్ హార్స్, ఏ బ్లాక్ హార్స్, అన్నోన్ పర్సన్ ఆర్ స్ట్రేంజర్, ఏ థీఫ్, స్కాలర్. అంటే మామూలుగా యాక్చువల్ మీనింగ్ ఏమొస్తుంది? డార్క్ హార్స్ అంటే నల్లగా ఉన్న ఒక గుర్రము అని. అంటే మనం తెలుగులో ఇప్పుడు మేకవన్న పులి అని అంటాం. మేకవన్న పులి అంటే పులిని గురించా? కాదు, మన ముందు మంచిగా ఉంటూ వెనక వేరేగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళని మేకవన్న పులి అంటాం. అట్లా ఏ డార్క్ హార్స్ అంటే అన్నోన్ పర్సన్ ఆర్ స్ట్రేంజర్. నెక్స్ట్, కడౌన్: ఏ డిస్ట్రెస్, బి రెడ్యూస్, సి ప్రొటెస్ట్, డి ఫిటెడ్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో కట్ డౌన్ మీన్స్ ప్రొటెస్ట్, అంటే నిరసన వ్యక్తం చేయడం అన్నమాట. బ్రింగ్ టు లైట్: టు స్విచ్ ఆన్ ద లైట్, టు బ్రింగ్ లైట్, అల్టిమేట్లీ, డిస్క్లోజ్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. బ్రింగ్ టు లైట్ అంటే తెలుగులో వెలుగులోకి తీసుకురావడం అన్నమాట. వెలుగులోకి తీసుకురావడం అంటే ఓపెన్ చేయడం, ముందుకు రావడం, అట్లా అన్నమాట. సో దీనికి ఆన్సర్ డిస్క్లోజ్.
బ్రింగ్ టు లైట్ అంటే డిస్క్లోజ్. ఇంకా మనము టు మేక్ నోన్ అని కూడా చెప్పుకోవచ్చు, అంటే వెలుగులోకి తీసుకొనవచ్చు, తెలిసేటట్లు చేయు అట్లా అనమాట. నెక్స్ట్ సెట్ ఇన్. ఏ అరేంజ్, బి స్టార్ట్, సి రీఅసెంబుల్, డి ఎండ్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి. సో దీనికి ఆన్సర్ స్టార్ట్. సెట్ ఇన్ అంటే స్టార్ట్. నెక్స్ట్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. ఏ ఆల్ టుగెదర్, బి వెరీ మచ్, సి రూయిన్, డి విత్ లగేజ్. సో బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే ఆల్ టుగెదర్ అంటే అన్నీ కలిపి అని అర్థం అనమాట. నెక్స్ట్ పాస్ ఆన్. ఏ నోటీస్, బి క్యాన్సిల్, సి కమ్యూనికేట్, డి అడ్మిట్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో పాస్ ఆన్ అంటే కమ్యూనికేట్, సి. నెక్స్ట్ టర్న్ డెఫ్ ఇయర్ టు. ఏ రెబ్యూక్, బి కన్సిడర్, సి పించింగ్ ద డెఫ్ ఇయర్, డి డిస్రిగార్డ్. ఆన్సర్ని కామెంట్ చేయండి. టర్న్ డెఫ్ ఇయర్ టు అంటే పెడచెవిని పెట్టడం అంటారు తెలుగులో. పెడచెవిని పెట్టడం అంటే అర్థం ఏంటి? మనం ఏదన్నా విషయం చెప్తుంటే దాని మీద దృష్టి పెట్టకుండా అది వినకుండా ఉంటారు చూడండి, అది పెడచెవిని పెట్టడం అనమాట. సో దీనికి ఆన్సర్ డి డిస్రిగార్డ్. నెక్స్ట్ ఫాల్ త్రూ. ఏ ట్రయంఫ్, బి ఫెయిల్, సి వయోలేట్, డి సక్సీడ్. ఫాల్ త్రూ అంటే ఫెయిల్. నెక్స్ట్ కమ్ అక్రాస్. టు మీట్ బై ఛాన్స్, బి హ్యాపెన్, సి ఓవర్టేక్, డి టు ట్రై అగైన్. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఐ కేమ్ అక్రాస్ మై ఫ్రెండ్ ఎస్టర్డే అంటే నిన్న మా ఫ్రెండ్ని అనుకోకుండా కలిశాను అని. టు మీట్ బై ఛాన్స్ ఏ ఆన్సర్. నెక్స్ట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. ఏ హేట్రెడ్, బి ల్యాబ్స్, సి బియాండ్ కంట్రోల్, డి మిస్అండర్స్టాండ్. ఇది కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు. అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే మన చేతుల్లో లేదు. మన చేతుల్లో లేదు అంటే నిజంగానే చేతుల్లో లేదు అని కాదు, మా కంట్రోల్లో లేదు, మా తప్పిపోయింది అని అనమాట. సో బియాండ్ కంట్రోల్, సి ఆన్సర్. నెక్స్ట్ మేకప్ మై మైండ్. ఏ డిసైడెడ్, బి టు నో థరోలీ, సి ఛాలెంజ్, డి టు టేక్ అట్మోస్ట్ కేర్. ఆన్సర్ ఫాస్ట్గా కామెంట్ చేయండి, ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. మేకప్ మై మైండ్. ఐ మేడప్ మై మైండ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ అంటే నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను అని. సో మేకప్ మై మైండ్ అంటే డిసైడెడ్. నెక్స్ట్ గార్డియన్ నాట్. ఏ ఈజీ క్వశ్చన్, బి ఏ హార్డ్ రోప్, సి డిఫికల్ట్ ప్రాబ్లం, డి ఇంపార్టెంట్ ఇష్యూ. సో గార్డియన్ నాట్ అంటే డిఫికల్ట్ ప్రాబ్లం. నాట్ అంటే ముడి, చిక్కుముడి అనమాట, డిఫికల్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ క్యారీ ఆన్. ఏ పోస్ట్పోన్, బి కంటిన్యూ, సి క్యాన్సిల్, డి అబాండన్. క్యారీ ఆన్. యు క్యారీ ఆన్ అంటారు అంటే పని ఆపకుండా కంటిన్యూ చేయండి అని. సో దీనికి ఆన్సర్ కంటిన్యూ. నెక్స్ట్ లుక్ ఆఫ్టర్. ఏ టేక్ కేర్ ఆఫ్, బి సెర్చ్ ఫర్, సి ఇన్వెస్టిగేట్, డి రైజ్ అప్. సో దీనికి ఆన్సర్ ఏ టేక్ కేర్ ఆఫ్. ఐ ఆమ్ లుకింగ్ ఆఫ్టర్ మై పేరెంట్స్ అంటే మా పేరెంట్స్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని అర్థం అనమాట. లుక్ ఆఫ్టర్ అంటే వాళ్ళ గురించి జాగ్రత్త తీసుకోవడం. నెక్స్ట్ హోల్డ్ ఆన్. ఏ కంటిన్యూ, బి టు ఎండ్యూర్, సి అబైడ్ బై, డి టు స్టాప్ ఫర్ ఏ వైల్. ఆన్సర్ని కామెంట్ చేయండి.
సో హోల్డ్ ఆన్ అనే దానికి కూడా ఆన్సర్ కంటిన్యూ. క్యారీ ఆన్ అన్న కూడా కంటిన్యూ. నెక్స్ట్ గెట్ అవే, టు సక్సీడ్, పాస్, రీచ్, ఎస్కేప్. సో ఆన్సర్ డి, ఎస్కేప్. నెక్స్ట్ డీల్ విత్, ఏ ఫైట్, బి అక్కర్, సి టియర్, డి కంప్లైంట్. ఆన్సర్ కామెంట్ చేసేయండి. సో డీల్ విత్ అంటే బి అక్కర్. నెక్స్ట్ గెట్ ఎట్, ఏ ఎస్కేప్, బి టు ఓవర్టేక్, సి రీచ్, డి పాస్. చూడండి ఇక్కడ గెట్ అవే వచ్చింది, ఇక్కడ గెట్ ఎట్ వచ్చింది. ఒక్క వర్డ్తోనే మీనింగ్ మారిపోద్ది అనమాట. గెట్ ఎట్ అంటే రీచ్, రీచ్ అంటే చేరడం, ఒక దగ్గరికి చేరుకున్నాము అని. నెక్స్ట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్, ఏ టు లివ్ విత్ ఇన్ హిస్ ఇన్కమ్, బి టు యాంటిసిపేట్, సి టు రియాక్ట్ షార్ప్లీ, డి టు డిఫీట్. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే, ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే టు లివ్ విత్ ఇన్ హిస్ ఇన్కమ్. నెక్స్ట్ మేక్ అవుట్, ఏ ఎక్స్ప్లెయిన్, బి అండర్స్టాండ్, సి నారేట్, డి క్లీన్. ఆన్సర్ అండర్స్టాండ్. నెక్స్ట్ నౌ అండ్ దెన్, ఏ ఆఫెన్, బి అకేషనల్లీ, సి నెవర్, డి ఫ్రీక్వెంట్లీ. ఇది కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు, నవ్ అండ్ దెన్. సో నవ్ అండ్ దెన్ అంటే అకేషనల్లీ. నెక్స్ట్ గివ్ అప్, టు గివ్ సంథింగ్, టు రీచ్, టు అబాండన్, టు రీడ్. గివ్ అప్ ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, తెలిసే ఉంటుంది అందరికీ. గివ్ అప్ అంటే వదిలేయడం. గివ్ అప్, టు అబాండన్, సి. లుక్ ఫర్, టు అటెండ్ టు సెర్చ్ ఫర్, టు టేక్ కేర్ ఆఫ్, టు కన్సిడర్. ఆన్సర్ని కామెంట్ చేయండి. లుక్ ఫర్ అంటే టు సెర్చ్ ఫర్, వెతకడం, దేని గురించో వెతకడం అన్నమాట. నెక్స్ట్ హ్యాంగ్ అపాన్, ఏ డిపెండ్, బి లాయిటర్, సి హెజిటేట్, డి వ్యాండర్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో హ్యాంగ్ అపాన్ అంటే దేని మీదన్నా వేలాడడం అంటే అర్థం ఏంటి, దేని మీదన్నా ఆధారపడడం అనమాట. సో డిపెండ్, ఏ ఆన్సర్. నెక్స్ట్ పార్ట్ అండ్ పార్సిల్, ఏ పోస్టల్ బ్యాగ్, బి అన్ ఎసెన్షియల్ పార్ట్, సి రెడిక్యులస్ థింగ్, డి ఏ యూజ్లెస్ వన్. ఆన్సర్ని కామెంట్ చేయండి. పార్ట్ అండ్ పార్సిల్ అంటే అన్ ఎసెన్షియల్ పార్ట్. నెక్స్ట్ ఫాల్ అవుట్, ఏ హర్ట్ వన్ సెల్ఫ్, బి టు అడ్జస్ట్, సి టు క్వారల్, డి టు విత్డ్రా. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఫాల్ అవుట్ అంటే టు క్వారల్, పోట్లాడడం, గొడవ పడడం. నెక్స్ట్ ఫాల్ ఇన్ విత్, ఇక్కడ ఫాల్ అవుట్ వచ్చింది, ఇక్కడ ఫాల్ ఇన్ విత్, ఏ అగ్రీ, బి క్యాన్సిల్, సి లిఫ్ట్, డి డ్రాప్. సో ఫాల్ ఇన్ విత్ అంటే అగ్రీ, ఒప్పుకోవడం అన్నమాట. నెక్స్ట్ కీప్ అప్, ఏ డిస్ప్యూట్, బి క్లీనప్, సి విత్డ్రా, డి మెయింటైన్. ఇది మ్యాక్సిమము చదువుకున్న వాళ్ళందరికీ ఈ స్కూల్స్లో, కాలేజెస్లో ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చినప్పుడు కానీ స్కూల్లో ఇది తెలిసే ఉంటుంది. కీప్ ఇట్ అప్ అని రాస్తారు. కీప్ ఇట్ అప్ అంటే అర్థం ఏంటి, మనకు మంచి మార్కులు వచ్చాయి, కీప్ ఇట్ అప్ అంటే ఇలాగే మెయింటైన్ చేయండి అని. సో కీప్ అప్ అంటే మెయింటైన్,
నెక్స్ట్ ఆర్మ్స్ లెంగ్త్. ఏ అవుట్వర్డ్ షో, బి లెంగ్త్ ఆఫ్ ఎయిమ్, సి రెజిటేషన్, డి ఎట్ ఏ డిస్టెన్స్. సో దీనికి ఆన్సర్ డి, ఎట్ ఏ డిస్టెన్స్. నెక్స్ట్ బై అండ్ బై. ఏ వన్ బై వన్, బి వన్ ఆఫ్టర్ అనదర్, సి ఆఫ్టర్ ఏ షార్ట్ వైల్, డి వన్స్ అపాన్ ఏ టైమ్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో బై అండ్ బై అంటే ఆఫ్టర్ ఏ షార్ట్ వైల్, కొంచెం సేపటి తర్వాత అని. నెక్స్ట్ లేఅవుట్. ఏ ప్లేస్, స్పెండ్, రూయిన్, అడ్మిట్. సో లేఅవుట్ అంటే అర్థం బి స్పెండ్. స్పెండ్ అంటే ఖర్చు చేయడం. నెక్స్ట్ బ్రింగ్ టు మైండ్. ఏ టు ప్రొడ్యూస్, బి టు డిక్రీజ్, సి టు రిమెంబర్, డి కాజ్ టు హ్యాపెన్. ఇది మీకు ఈజీగా మీనింగ్ తెలిస్తే వచ్చేస్తుంది. బ్రింగ్ టు మైండ్ అంటే మైండ్లోకి తెచ్చుకోవడం, అంటే టు రిమెంబర్ గుర్తుకు తెచ్చుకోవడం, సి. నెక్స్ట్ ఎంటర్ ఇన్ టు. ఏ టు స్టార్ట్, బి టు బిగిన్, సి టు డిస్ట్రిబ్యూట్, డి ఏ అండ్ బి. సో దీనికి ఆన్సర్ టు స్టార్ట్ అన్న, టు బిగిన్ అన్న, ఎంటర్ ఇన్ టుకి మీనింగ్స్గా చెప్పుకోవచ్చు మనం. సో డి, ఏ అండ్ బి. ఇదే విధంగా ఎన్నో ఇడియమ్స్, ఫ్రేజెస్ ఉన్నాయి. ఇప్పుడు కట్ ఆఫ్. కట్ ఆఫ్ అంటే టు కిల్ అని అర్థం, అంటే చంపేయడం, లేకపోతే ఒక సంబంధం తెంచుకోవడం కట్ ఆఫ్ అన్నమాట. దానికి కట్ ఆఫ్ అని యూజ్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఫాల్ ఇన్ అంటే మనం తెలుసుకున్నాం అగ్రీ అని. అదేవిధంగా ఫాల్ ఆఫ్ ఉంటుంది, అంటే టు బికమ్ స్మాలర్ అని, అంటే తగ్గిపోవడం అనమాట ఫాల్ ఆఫ్ అంటే. అట్లాగే పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అని కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. పుట్ ఆఫ్ అంటే టు పోస్ట్ పోన్, అంటే వాయిదా వేయడం పుట్ ఆఫ్ అంటే. అలాగే పుట్ అవుట్. పుట్ అవుట్ అనేది కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. పుట్ అవుట్ అంటే ఎక్స్టింగ్విష్, ఆర్పేయడం అన్నమాట. అలా ఎన్నో వర్డ్స్ ఉన్నాయి. మీకేమన్నా తెలుసుంటే అవి, మీకు మీనింగ్ తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి నేను ఎక్కువగా యూజ్ చేసేవి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవి క్వశ్చన్ పేపర్గా ఫ్రేమ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.